శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన కంచి పట్టు చీరలు, ఒరిజినల్ పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం ఎండగండిలో ఉన్న జ్యోతి గారింటికి వచ్చేసాం. శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని చెప్పి మనల్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానాన్ని చూద్దాం రండి. ఇప్పుడు మనం జ్యోతి గారింటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానాన్ని చూద్దాం రండి. హాయ్ జ్యోతి గారు. హాయ్ అండి. BCN అయితే ఇన్వైట్ చేసేసారు మీ ఇంటికి పూజకి. మేము వచ్చేసాం. హౌ యూ ఫీల్? చాలా ఆనందంగా ఉందండి మీరు వచ్చినందుకు. చాలా హ్యాపీ. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. అది కూడా చూడండి. అందరూ ఎవరు ఇక్కడ? మా అత్తయ్య గారు, ఓకే, పెద్ద అత్తయ్య గారు, పెద్ద అత్తయ్య గారు, అందరికన్నా పెద్ద అత్తయ్య గారు, మొత్తం అత్తగారులే. మా పిన్ని గారు, అదిగోండి మా ఆడపడుచు, పిన్ని గారు, తోటి గారు, మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఈ స్ట్రీట్ లోనే ఉంటామండి. ఓకే ఓకే, పెద్ద ఫ్యామిలీ. చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా మినిమం 30 members 40 members అవుతారు మా ఇళ్లలో. అవునా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ షాప్ అండి, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు. పాప బాబు పాప. బాబు పాప అండి. పాప పేరేంటండి? పాప వినూత్న గౌరి. వినూత్న గౌరి. వినూత్న ఇన్నోవేటివ్. ఇన్నోవేటివ్, వినూత్నంగా ఉంది పాప పేరు. చాలా బాగుంది. హాయ్ హాయ్. పాప కోపంగా ఉన్నట్టుంది. ఓకే, మీ అత్తగారండి? నమస్తే అండి. మీ పేరేంటండి? సీతారామలక్ష్మి. సీతారామలక్ష్మి గారు. ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? లక్ష్మి అంటారు. లక్ష్మి అంటూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? సిగ్గేస్తుందా మీకు? ఇక్కడెక్కడ అంకుల్ గారు లేరు కదా, ఎందుకు సిగ్గుపడుతున్నారు? లేదండి, సిగ్గు కాదు, అదొక ఆనందం. ఆనందం. మేము వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఫెర్టిలైజర్స్. ఎంతమంది పిల్లలండి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి భార్య. అమ్మాయి బెంగళూరు అండి. బెంగళూరు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలండి. ఓకే ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇవి నవ్వుతూ ఉంటది ఎప్పుడు. మా అత్తమ్మ గారికి దైవభక్తి చాలా ఎక్కువ అండి. దైవభక్తి, భగవద్గీత రాయడం, రామకోట రాయడం ఇవేనండి. ఎప్పుడు కూడా ఖాళీ టైం దొరికిందంటే అవే. మనం ఫోన్లు చూస్తాం, మా అత్తగారు అలాంటి దేవుడి అన్ని చూస్తాం. మీరు పూజలు ఎక్కడ నేర్చుకున్నారండి? అమ్మవారి తరపు నుంచి, అత్తగారి తరపు నుంచి? ఇద్దరునండి. మా అత్తమ్మ గారు అలాంటి ఇద్దరు కూడా బాగా ఎక్కువ అండి పూజలు. మాకు ఒక గుడి ఉందండి ఇక్కడ, వెంకటేశ్వర స్వామి గుడి. సో ఎవ్రీ ఇయర్ అందులో కళ్యాణం జరుగుద్ది. ఇక్కడ ఆంజనేయ స్వామి కళ్యాణం ఏంటండి. మొత్తం మా అత్తగారులు అందరూ అంతేనండి. అందరూ బాగా పూజలు. ఏదైనా వచ్చింది అంటే ఒకరికొకరు పోటీగా చేస్తారు పూజలు. అందరూ కూడా బాగా చేస్తారు. వినాయక చవితి ఏంటి, శ్రావణ శుక్రవారం ఏంటి, కృష్ణాష్టమి కూడా అందరూ బాగా చేస్తారండి. ఓకే, అక్కడ పూజలు ఎక్కువ, ఇక్కడ ఎక్కువ. అక్కడ పెద్ద ఫ్యామిలీ, ఇక్కడ పెద్ద ఫ్యామిలీనా? చాలా పెద్ద ఫ్యామిలీ. వీళ్ళందరినీ మీరు ఓన్ చేసుకుంటారా?
అది వాళ్ళని అడగాలి, నేను కాదు చెప్పాల్సింది. అంటే మన అని చెప్పి అందుకే కదా మీరు వస్తున్నారని చెప్పి నిన్న చెప్పారు. నిన్న పిలిచాం చూడండి ఎలా వచ్చారు అత్తగారులు అందరూ చక్కగా. అత్తగారులు అత్తగారులు పిన్నిగారులు అందరూనండి, అందరూ ఉన్నారు. వాట్ నాట్ అన్నట్టు మా వాళ్ళు. మీరండి, మీ పేరేంటండి? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలుగా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మా అబ్బాయి షాప్ అండి. ఓకే. శ్రీకర్ జ్యువెలర్స్ దేవాలయంలో షాప్. ఓకే అండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి. 3 అమ్మాయిలు 1 అబ్బాయి. లాస్ట్ అబ్బాయా? 2 అమ్మాయిల తర్వాత అబ్బాయి. ఓకే ఓకే. వాళ్ళందరూ సెటిల్డా? బాగానే ఉన్నారండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఎవరు? నేనండి. అవునండి. నేను బాగా ఆధ్యాత్మిక ఎక్కువ అండి. డివోషనల్ ఎక్కువ ఉంటారు, బాగానే పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. పూజలు చేస్తానండి. అన్ని చోట్లకి మామూలుగా భజన ఘాట్లకి వెళ్తాను. భీమవరంలో మేము ఇక్కడ ఎదురుగుండా ఉండేవాళ్ళం అండి. మా వారు మెడికల్ షాప్ బట్టలు కొట్టేయండి. కాలం చేశాక మా అబ్బాయి వచ్చేయమన్నాడు భీమవరం. అమ్మవారిల్లు అత్తవారిల్లు ఒక దగ్గరే. అవునండి. అదృష్టం. మా నాన్నగారు తీసుకొచ్చారండి ఇక్కడికి. నాకు 2 బ్రదర్స్ అండి. చాలా బాగా చూస్తారండి నన్ను. వాళ్ళు చూడటం వల్ల ఇక్కడికి వచ్చేసాం మేము. ఇప్పుడు కూడా బాగా చూస్తారండి వాళ్ళు. మా పెద్దన్నే కాలం చేశారు. మా మేనగోడలు మొన్న దాని మ్యారేజ్కి మీ షాప్ లో ఖరీదు చేశారండి బాగా. కాంచీపురంలోనా? కాంచీపురంలో. ఓకే ఓకే. బాగున్నాయా అక్కడ శారీ? చాలా బాగున్నాయండి. కట్టుకున్న శారీ కూడా అక్కడదే. ఆమెదా? వరమహాలక్ష్మి. ఓకే ఓకే. ఇంకా షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారా? చాలా బాగా చేస్తుంది. ఓకే. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అదే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాం కదా, ఇది వరకు కూడా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు? చేసుకున్నామండి. అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు ఏముందండి, బాగా పెద్దవాళ్ళు అయ్యాం కదా, బాగా ఆధ్యాత్మిక ఎక్కువగా ఉంటున్నామండి. మాకు కావాల్సింది అదే కదా. మా వదినైనా నేనైనా అందరూ తోటి అండి బాగా ఎక్కువగా ఉంటాం. అంటే అప్పుడు పూజా విధానం, ఇప్పుడు పూజా విధానం. మా నాన్నమ్మ గారు అప్పటి నుంచి బాగా భక్తి ఎక్కువ అండి ఇక్కడ. మా నాన్నమ్మ గారి కాడి నుంచి మా నాన్నగారు మా అందరికి వచ్చినాయండి. మేము అందరూ ఒకేలా ఉంటాం భక్తిగా. అంటే మీరు ఎలా చేసేవారో పిల్లలకి నేర్పాలి కదండి మనం. అవునండి. అది చేత మా అబ్బాయి బట్టి వాళ్ళు కూడా వస్తున్నారండి. అవునండి. ఏమైనా సాంగ్స్ పాడతారా మా కోసం? భక్తి పాటలు ఏమైనా వచ్చా మీకు? మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడతారా? ఏదన్నా లక్ష్మీదేవి ఏదన్నా పర్లేదండి, ఏదన్నా పర్లేదు, పాడండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిండుగా కరముల బంగారు గాజులు, ముద్దులలుక పాదమ్ముల మోవలు, గళగళ గజ్జలు సర్వలు చేయగా, సౌభాగ్య రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్తజనులకు కల్పవల్లి, కమలాసన వై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, జనకరాజుని మూతుల కమిరిత రవికుల సోమణి రమణీమణిమై, సాధు సజ్జనుల పూజలు అందుకొని శుభములు గడియగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి, పుష్పలముగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్యములు బంగారు తల్లి, పురంధర విటని పట్టపురాణి, ప్రతినిత్యమును పూజలందుకొని సర్వకాలముల శుభగడియలుగా, సౌభాగ్య లక్ష్మీ రావ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. చాలా బాగా పాడారండి. అడగగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరండి, మీ పేరేంటండి? రమాదేవి అండి. రమాదేవి గారు, ఎంతమంది పిల్లలు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఫ్యాన్సీ షాప్. ఫ్యాన్సీ షాప్. ఒక్కడే అబ్బాయి? ఒకడే బాబు. ఏం చేస్తూ ఉన్నారు? చదువుతున్నారు? చదువుకుంటున్నాడు. ఏ క్లాస్ అండి? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్. ఏ క్లాస్ అని అడుగుతున్నాను చూడండి. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? షాప్ చూసుకుంటాను. షాప్ చూసుకుంటుంటారు. మీ హస్బెండ్కి హెల్ప్ చేస్తూ ఉంటారు? ఓకే అండి. చెప్పండి మీ పేరేంటండి? సూర్యలక్ష్మి. సూర్యలక్ష్మి గారు, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మిల్లు. పిల్లలు ఎంతమంది అండి?
నలుగురండి? ఆడపిల్లలే. నలుగురు ఆడపిల్లలే, 4 మహాలక్ష్ములు. మనవలండి. అబ్బా, నలుగురికి 4 రెళ్ళు ఎనమండుగురు. నలుగురు ముని మనవలండి. అబ్బా, కానీ అంత చూస్తే అంత ఏజ్ కనిపించట్లేదు. రంగేశారా? పెద్ద బాబు అండి. ఓకే, నాకు ఈ రిలేషన్స్ దగ్గర చాలా వీక్. నేను పెద్దమ్మని అత్తయ్య అంటాను, అత్తయ్య పెద్దమ్మ అంటాను. పెద్ద బాబు. అవునా, నమస్తే అండి. ఓకే, అంటే అన్ని 3 తరాలు చూసారు మీరు. వాళ్ళ బాబు గారు అమ్మాయి అండి. అదిగోండి, అదే ముని మనవరాలు. ఆహా, చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. ముని మనవరాలు. ముని మనవరాలు. ఓకే ఓకే, ముని మనవరాలు. మనవరాలండి. ముని మనవరాలు. అంటే 3 తరాల నుంచి మీరు చూస్తున్నారు కదా, మీరు మీ పూజా విధానం కానీ వాళ్ళందరికీ నేర్పారా? వస్తాయండి, వస్తాయి ఆటోమేటిక్ గా. పిల్లలకి వస్తాయండి. మనవరాలకు కూడా నేర్పాలి, ముని మనవరాలకు కూడా నేర్పాలి. చెత్తదండి మా మనవరాలు. గొంతు కొట్టమంటే కొడతా చూడండి. మీ పేరేంటండి? కృష్ణకుమారి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది? 2 పాపలు. చదువుతున్నారండి? మ్యారేజ్లు అయిపోయింది. ఓకే ఓకే, అంటే ఆ ఏజ్ కాబట్టి చిన్నతనంలో మ్యారేజెస్ అయిపోయి తెలియట్లేదు. ఇప్పుడు ఏంటి, మ్యారేజ్ 30 అయిపోతుంది మ్యారేజ్ అవ్వడానికి, ఇంకా వాళ్ళ పిల్లలు పుట్టేసరికి ముసలాళ్ళు అయిపోతున్నాం. ఇంకా ఆ జనరేషన్ కాబట్టి ముని మనవాళ్ళు చూసారు. ఇప్పుడు అసలు ముని మనవాళ్ళని చూస్తామో లేదో తెలియట్లేదు. 10 years వచ్చేసినాయి. సూపర్ అండి. ఓకే అండి, మీరండి, మీ పేరేంటి? నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పిల్లలు? ఓకే అండి, పిల్లలు? ఒక్క బాబు. బిజినెస్ చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు చంద్రిక అండి. మాది కేబుల్ నెట్వర్క్. నేను హౌస్ వైఫ్ని. నాకు 2 బాబులండి. ఫస్ట్ ఇయర్ ఒక అబ్బాయి, సెకండ్ ఇయర్ ఒక అబ్బాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీదేవి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ ఉమెన్. నాది పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ షాప్. షాప్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు? నేనే ఓన్గా మెయింటైన్ చేస్తాను. ఓకే, మీ హస్బెండ్ కి బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటారా? మా హస్బెండ్ ఆడిటర్. ఓకే ఓకే, రీసెంట్లీ మ్యారీడ్. 5 months అయింది అంతే. 5 months అంతే. ఇది మా ఫాదర్ బిజినెస్. ఓకే, సో వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ తర్వాత నేను చూసుకుంటున్నాను. వాళ్ళ బిజినెస్ ని భుజాల మీద వేసుకుని మోస్తున్నారు. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు? పుట్టిల్లు ఇది. ఓకే, అత్తిల్లు భీమవరం. భీమవరం. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మీకు ఖాళీ టైం ఉండదు అనుకుంటా, బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. పెట్స్ చూసుకుంటారండి. పెట్స్ కూడా ఉన్నాయా? పెట్స్ ఉన్నాయా? డాగ్స్, బర్డ్స్, క్యాట్స్, ఆవులు, గేదెలు అన్ని ఉన్నాయి. అబ్బా అబ్బా, ఒక మినీ జూ మా ఇల్లు అసలు. పెళ్ళైన తర్వాత ఎలా ఉంది? ఇంకా బాగుంది, ఫ్రీడమ్ ఇంకా బాగుంది. నిజమే, ఈ మధ్య పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్ పెరుగుతుంది అమ్మాయిలకి. అత్తగారి ఇంట్లో స్ట్రిక్ట్ గా చూస్తారు. ఇక్కడ పూజ చేయాలి, ఆ పూజలు చేయాలి. అవును, బట్ అత్తగారి ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్. అత్తగారు పూజలు చేయరా? చేస్తారా? ఓకే, మరి స్ట్రిక్ట్ కాదండి, బాగా చూస్తారు. ఓకే ఓకే, అదృష్టవంతురాలి. అవును. హస్బెండ్ కూడా బాగా చూస్తారు. ఆయన ఆడిటర్ అండి, భీమవరం ఆడిటర్. సరే అండి, మా బీసీఎన్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. మూవీస్ బాగా చూస్తాం. ఓకే, కంపల్సరీ న్యూస్ టైం కి న్యూస్ చూస్తాం. అవునా? మా మావయ్య గారు కూడా కేబుల్ అయినండి కదా. అవునండి, సరే అండి, థ్యాంక్ యూ. పేరండి? విశాల అండి. విశాల గారు. విశాల అంటే విశాలమైన హృదయం. విశాలమైన హృదయం అంతేనా? మా వదిలికి చాలా ఎక్కువ ఉన్నదండి అది. మంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది? ఇంకా పిల్లలు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మెడికల్ షాప్ అండి. మెడికల్ షాప్. బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటారా? అవునండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఆ షాప్ లోనే ఉంటారు. ఎవరు ఖాళీగా అయితే లేరు, అందరూ షాప్ లో బిజినెస్ లో. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరేంటండి? బాల త్రిపుర సుందరి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కూతురు కోడలా? ఎవరు కూతురు ఎవరు కోడలు? కూతురు కోడలు. డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఇద్దరు ఒకేలా చూస్తారా? కూతురు కన్నా కోడలు బాగా చూస్తారంట. సూపర్ అండి, మీరు మీ లైఫ్ విన్ అయిపోయారు. ఇంకా అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అచీవ్మెంటే. ఈ రోజుల్లో మాక్సిమం అత్తగారు చాలా బాగా చూసుకుంటున్నారు. మా అత్తగారు కూడా చాలా బాగా చూసుకుంటారు. నన్ను భరిస్తున్నారంటే ఆటోమేటిక్ గా బాగా చూసుకున్నట్టే. మిమ్మల్ని కాదు, మన జనరేషన్. నమస్తే అండి, మీ పేరేంటండి? లహరి అండి. లహరి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఒక పాప? ఒకతే. 8 months. చాలా క్యూట్ ఉంది మీ పాప.
ఇంకా డివోషనల్ గా బాగా పూజలు అవి చేస్తూ ఉంటారా? అంటే నేను కూడా న్యూలీ మ్యారీడ్ అండి, కాకపోతే 1 year అయింది. 1 year లో ఓకే ఓకే. అత్తగారి దగ్గర నేర్చుకుంటూ ఉంటారా? ఓకే. ఇంకా మీ పుట్టిల్లు ఎక్కడండి? నర్సాపురం. ఓకే సరే అండి. మీరండి? పార్వతి గారు ఏం చేస్తూ ఉంటారు? పిల్లలందరూ సెటిల్ అండి? అవునండి, 2 పాపలు బాబు అండి. బాబు షాప్ అండి. 5 మనవళ్ళు, ముని మనవడు పుట్టాడండి. ఇక్కడ ముని మనవాళ్ళు ఎత్తిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా రేర్ మాకు యూత్ లా కనిపిస్తారు కాదు. ఆ రెడీ అవ్వడం కానీ అది కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీ అక్కలో చూడండి వైట్ హెయిర్ మీ అత్తగారికి అత్తగారులా లేరు, మీ అత్తగారికి అక్కలా ఉన్నారు. ఓకే అండి. ఓకే అండి, అందరినీ అయితే పరిచయం అయితే చేసేసుకున్నాము. మీరు పూజ ఎలా చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా? మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు నేర్పించారండి. సో నాకు మా అత్తయ్య గారు వాళ్ళ మొత్తం ఎలా చేయాలి ఆనవాయితీ మొత్తం నాకు నేర్పిస్తున్నారు. సో ఆవిడ దగ్గర చూసి నేర్చుకుంటున్నాను. సో డెకరేషన్ అంతా నేను చేసుకుంటా, పూజ దగ్గర విధానం మొత్తం ఆవిడది. సో ఇద్దరం కలిసి చేసుకుంటామండి. ఎంత టైం పట్టిందండి డెకరేషన్ చేయడానికి మీకు? పట్టిందండి. ఎంత టైం అంటే ఎన్ని రోజులు పట్టిందని అడగాలి, ఎందుకంటే డెకరేషన్ చేశాక మీకే తెలుస్తుంది. చాలా బాగా చేశారండి, చాలా ఓపిక్ గా చేశారు. అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా ఓపిక వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే కష్టం అనిపించదు, కష్టం అనిపించదు, ఇష్టంగా చేస్తాం. నిజమే ఐ విల్ అగ్రీ విత్ యూ. ఓకే. ఇంకా ఖాళీ టైంలో ఇంకా ఖాళీ టైం ఉండదులేండి మీకు? ఖాళీ టైం ఉన్నా ఏదైనా ఇన్నోవేటివ్ గా చేయడానికి ఆలోచిస్తారండి. నేను ఆర్ట్ అని ఇంకా డ్రాయింగ్ అని ఏదో ఒకటి అండి. పాటలు ఏమైనా పాడుతూ ఉంటారా? మా అత్తయ్య గారు పెద్ద సింగర్ అండి. అవునా? ఓకే అండి, అత్తయ్య గారు పాడండి. నాకు అత్తయ్య గారు మీకు శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకునుమా, శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకునుమా, తామర పుష్పములోని జన్మించిన ఓయమ్మ, తామర పుష్పములోని జన్మించిన ఓయమ్మ, ఘల్ 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 మాని నీ గజ్జలు మృయగను, నీ దయను మా కొసగి ధన్యులు చేయుమా, శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకునుమా. క్షీరసాగరమందు శ్రీ మహావిష్ణువు, క్షీరసాగరమందు శ్రీ మహావిష్ణువు, పాదములెత్తేటి లక్ష్మీదేవమ్మవు నీవేగా, నీ దయనో మహసి ధన్యులు చేయుమా, శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకునుమా. చాలా బాగా పాడారు. లక్ష్మీదేవిని ఇలా కాకబెడుతున్నారు, అందుకే తిష్టేసుకు వచ్చింది అంతేనా? అందుకే నేను కూడా మా అత్తగారి దగ్గర నేర్చుకుంటాను. ఓకే అండి, చాలా సరదాగా ఉంది. మీ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా బాగా కలుస్తారండి, కొత్త పాత ఉండదండి. అదే అందరినీ మన అనుకుంటూ కలుపుకుంటూ పోతారు మా వాళ్ళు. ఓకే ఓకే. నైవేద్యాలు నైవేద్యాలండి మన పూజలు వచ్చేసరికి ముందు పులిహోర, బూరి, పరమాన్నం కామన్. సో అవేనండి. 9 రకాల వంటకాలు, 9 రకాల ఫ్రూట్స్, 9 రకాల పువ్వులు, ఇవి మాత్రం కామన్ అండి. శ్రావణం మీరు చేస్తూ ఉంటారా నైవేద్యాలు? అత్తగారి చేత లేదండి, నేనే చేస్తా. సూపర్ అండి. నాకు నేర్పించారండి, అన్ని నేర్పించేసారు. సో నేను కంటిన్యూ చేస్తాను. నేర్పించి వదిలేసారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. సరే అండి, మరి ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామా? మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్ 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ముందుగా మీ ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత ఓపిక్గా కొన్ని రోజులు కష్టపడి చేశారు. రోజులే పడుతుంది, చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. మీ ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ అందుకని చేయగలిగారు. అలాగా ఎవరో ఫోర్స్ చేస్తే చేయలేము, మన ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలం. మీకు అష్టలక్ష్ములు పెట్టారు కదా, ఆ అష్టలక్ష్ముల గురించి తెలుసా మీకు? మా ప్రేక్షకులకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారండి. ఓకే. ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, సరస్వతి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి కాబట్టి పిల్లల్ని పెట్టారు. ధైర్యలక్ష్మి కాబట్టి అంత బాగా ప్రతి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారు. ధాన్యలక్ష్మికి ఏమో ధాన్యం పెట్టారు. ఇప్పుడు జనరేషన్స్ కి మనం చెప్పాలండి, ఇది వరకు మనకి ధాన్యలక్ష్మి అంటే ధాన్యం వేస్తే మనకు తెలుసు. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు, ఎంతసేపు ఫోన్సే కదా. సో అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే మన పిల్లలకు కూడా అవగాహన అనేది వస్తా ఉంటుంది. అవునండి, మీకు సపోర్ట్ చేసిన మీ అత్తగారికి, అవన్నీ తెచ్చి పెట్టిన మీ హస్బెండ్ కి, నేను ఇలా చేద్దాం అనుకునేసరికి మా మావయ్య గారు మా హస్బెండ్ ఇద్దరు కూడా భీమవరం వెళ్ళి ప్రతి వస్తువు తీసుకొచ్చి ఇచ్చారండి. అవునా? చాలా సపోర్ట్ చేయాలంటే ఇంట్లో వర్క్ ఆగాలి, అది మా అత్తయ్య గారు చూసుకున్నారు విత్ పిల్లలతో. అవునండి, చాలా కష్టం అసలు. చాలా బాగుందండి. అరటి చెట్లు అవి రెండు పెట్టారు, చెరుగళ్ళు, అరటి చెట్లు, చెరుగళ్ళు, గజలక్ష్మి కాబట్టి ఏనుగులండి. ఓకే. అన్ని ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నాను, ఏనుగులు పక్కన పెట్టచ్చు కదా, పైన ఎందుకు పెట్టారు? అమ్మవారి దగ్గర అంటే గజలక్ష్మి కాబట్టి ఏనుగు వాహనం అనుకు. ఓకే ఓకే, చాలా బాగా చేశారండి. ఓకే, మరి పూజ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములని దీర్ఘ సుమంగళి వరములని లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని
విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా దీర్ఘ సుమంగళి వరముల నీయవే దీర్ఘ సుమంగళి వరముల నీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అనే ప్రోగ్రామ్ లో పాల్గొని మీ ఇంటికి మమ్మల్ని పిలిచి మీతో పాటు టైం స్పెండ్ చేసే అవకాశం లభించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు భీమ్ టీవీ తరపు నుంచి ఒక మంచి శారీ చూసేద్దామా? చూద్దాం. శారీ అంటే మేమే ముందుంటాం. మీకు ఈ కలర్ ఉందా లేదా? నచ్చిందా? మంచి కలర్, మీకు బాగా సెట్ అవుతుంది. ఈ శారీని మీకు స్పాన్సర్ చేస్తున్నది భీమ్ టీవీ. ఒకే సబ్స్క్రిప్షన్తో 250 ఛానల్స్, అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉంటాయి.
వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వాచర్. ఈ గిఫ్ట్ వాచర్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇది మార్కెట్లో ఇంకెక్కడా దొరకదు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5000 రూపాయల ధనుష్క పట్టు చీర 2499 రూపాయలకే, 5000 రూపాయల సహస్ర పట్టు చీర 2999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. రామ రామేతి రమే రామే మనోరమే సరస్సు నామ తత్తుల్యం రామ నామ వరణమే. సూపర్. శారీ ఎలా ఉందండి? చాలా బాగుందండి. నాకు ఈ కలర్ కూడా లేదు. అవునా? థ్యాంక్ యూ ఫర్ దిస్ కలర్ శారీ. మీకు లేదని మేము తెలుసుకుని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి తీసుకొచ్చా. అది చాలా గ్రేట్. ముందైతే బీసీఎన్ గ్రేట్ అని చెప్పాలి. ఓకే అండి. నగలు బాగా ఎంబోస్ అవ్వాలి అంటే ఈ కలర్ శారీ తీసుకోండి. వరమహాలక్ష్మిలోనే తీసుకోండి. సో ఇదండి ఈరోజు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. మరో కొత్త కార్యక్రమంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.